ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గాని తిరుమల ఎంకన్న స్వామి దర్శనము చేసుకోలేం. ఆగో అంత పావంది చూస్తారు తిరుపతి కొండ అంటే. అసొంటిది తిరుపతి హుండీల దొంగతనం అయితే ఉత్తగిడిచి పెడతారా? ఇట్లా దొంగను దొరకబట్టేదాకా ఊకోరు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అని పేరెళ్ళి ఎప్పటికి పూజలు అందుకునే దేవుడు అనగానే అందరికీ ఆ తిరుపతి ఎంకన్న సామయ్య అదికొస్తాడు. ఎవరైనా తిరుపతి పోతున్నామంటే చాలు మాకు లడ్డు పట్టుకరారి అని చెప్తాం. అట్లా తిరుపతి లడ్డు ఎంత ఫేమసో తిరుపతి హుండీ లెక్క కూడా గంతే ఫేమస్. ఆడ దినాం కొన్ని కోట్లల్లా భక్తులు కానుకలేస్తారు. అదే హుండీలో ఈ నెల 23 తారీఖు నాడు పగిటీలు 2 గంటలకు 15,000 రూపాయలు పొతం పెట్టిండట ఓ మసిబట్ట మొక్కపోడు. అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు ఆ జీడిత్తుగాని పట్టుకొని ఎట్లా తీసిన పైకం అట్లా వెనక ఇచ్చేటట్టు ఈప్ సాప్ కొట్టిరట టీటీడీ విజిలెన్స్ అధికారులు. మొన్న ఎన్నడో అయితే ఇయాలెందుకు చెప్తున్నావంటారేమో. మళ్ళీ ఈ ముచ్చట మెల్లగా ఇయాలనే బయట పెట్టిరు గుడోళ్ళు. కొండ మీద ఏమైతున్నాయో కొండ కింద ఉన్నోళ్ళకే సక్కగా తెలియదు. అసొంటిది మన దాకా రావాలంటే గుడోళ్ళు చెప్పాలి కదా. ఏందో ఏమో ఇండ్లల్లా రోడ్ల మీద అవుతున్న దొంగతనాలు జాలక ఆఖరికి తిరుపతి దేవుని తాన కూడా షాల్ చేసిరుగా. ఇలా ఎత్తుకపోయి ఏట్ల పెట్ట ఇలా చేతులకు జట్టలు పుట్ట అనుకుంటా గరం అయితుర్రు ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా. మీరు కూడా ఎవరైనా తిరుపతికి పయనం కట్టేటోళ్ళు ఉంటే జర పైలం ఏమంటున్నాం దేవుని ఉండిలే ఇడవనోళ్ళు మన బ్యాగులు ఇడుస్తారా చెప్పుర్రి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే కడుపు మంటతోని కామెంట్లు చేసి లాజిక్లను లాపర్వా అనుకున్నాడంటే ఓ లెక్క గాని, అరే సీఎం కుర్చీలో కూర్చున్నాక కూడా వెనక ముంగట ఆర్చుకోకుండా ఏందాకా కరెక్ట్ అని తెలుసుకోకుండా మాట్లాడి ఇగో ఇట్లా అటు జనాలతోని ఇటు కార్పాటోలతోని కామెంట్లు చేయించుకుంటుండు పాపం. కవర్ చేసుకుందామని వచ్చి ఇంకింత పరుగు తీసుకున్నాడు అంటే ఇదే కావచ్చు పొర్రి. ఆదాని ముచ్చట్లు ఆగమయ్యే వరకల్లా ఆయన ఇచ్చిన 100 కోట్ల చందాన్ని వెనక్కిస్తున్నా అని సీఎం రేవంత్ సార్ బయటికి వచ్చి చెప్పుకుంటా పనులే పని పడుంటది కదా అని కార్ పార్టీ మీద కూడా 6 దోషుల ఎర్రమన్న ఎత్తిపోసిండు కదా. మాటల మాట అదాని కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కెళ్ళి పెట్టుబడులు తెచ్చిర్రు బీఆర్ఎస్ వాళ్ళు అనే వరకల్లా అది గట్టిగానే మిస్ ఫైర్ అయింది. ఏంది మైక్రోసాఫ్ట్ అదానిదా ఈ ముచ్చట మాకు ఇన్నొద్దులు తెలియకపాయే అనుకుంటా నెటిజనాలు పోటీల మీద పోస్టులు వేస్తుర్రు. ఇక ఇవాళ కేటీఆర్ అయితే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డికి షిప్ దొబ్బిందనుకుంటా ఇగో ఈ తీర్లాడ్చుకుండు. ఇంకా విచిత్రం సారు ఇదివరకు కూడా లక్ష్మయ్య సార్ కూడా ఐటీ మినిస్టర్ గా పనిచేసినారు. వారికి తెలుసు పాపం చిట్టినాయుడికి ఏమో తెలియదు ఎవడని చెప్తింటాడా అంటే వినడు. అదో పెద్ద బాధ. ఆయన ఎంత మూర్ఖుడు అంటే మేము కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు దఫాలుగా మైక్రోసాఫ్ట్ నుంచి 31,000 కోట్ల పెట్టుబడులు డేటా సెంటర్ రంగంలో తీసుకొచ్చాం. ఒకటి ఫిబ్రవరి 2022లో 15,000 కోట్ల పెట్టుబడి, జనవరి 2023 సంవత్సరంలో 16,000 కోట్ల పెట్టుబడి. మేము ఓపెన్ గా బాజాప్తా మైక్రోసాఫ్ట్ పెద్దలు సత్యనాదెల్ల గారి నుంచి మొదలు పెడితే వాళ్ళ వివిధ అధికారులను కలిసి ఒప్పించి మెప్పించి హైదరాబాద్ లో ఉండే సానుకూల పరిస్థితులు వివరించి ఇక్కడి ప్రభుత్వం యొక్క మంచి విధానాలు వివరించి మొత్తం 31,000 కోట్ల పెట్టుబడి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు వాటికి మేము సాధించాం. ఈ ముఖ్యమంత్రి గారి పరిజ్ఞానం ఎంత అంటే వీటిని నిన్న ఆయన విడుదల చేసిన దానిలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో ఆయన ఏం విడుదల చేసిండు నిన్న లిస్ట్ లో అదాని డేటా సెంటర్. ఇక ముఖ్యమంత్రి గారు ఎట్లాంటి వాడంటే ఈయన పాపం ఈయనకు తెలియదు. ఇదివరకు కూడా ఒకసారి ఇట్లే మాట్లాడిండు. సత్యనాదెల్లా అని ఉన్నాడు ఆయన ఎవరా విప్రో సీఈఓ అని మాట్లాడిండు. ఇప్పుడు కూడా గంతే. ఈడితోనే ఏం ఆగలే నేషనల్ హైవే ప్రాజెక్టులు కూడా మా ఏలువాడిలు ఇచ్చినాం అని ఏదేదో మాట్లాడుతుండు. అదేం లాజిక్కో మరి అనుకుంటా సీఎం బద్నాం చేసిన ముచ్చట మీద బాగా చెప్తా క్లారిటీ ఇచ్చిండు. ఆయనకు కాకపోయినా ఆయన కూర్చున్న కుర్చీకాన్ని నిలివిచ్చి జర తిట్లు తక్కువ చేద్దాం అని కార్పాటోలు కష్టపడి ట్రై చేసినా గానీ రేవంత్ రెడ్డి మాత్రం రెచ్చిపోతుంట మాట్లాడి బీఆర్ఎస్ వాళ్ళు బీపీలు తెచ్చుకొని ఇట్లా మందిల మాటలు అనేది ఆంక ఊకుంటలేడుగా అనుకుంటా గులుగా పట్టిర్రు కొన్నొద్దుల సంధి సీఎం సార్ మీద సీరియస్ గా వస్తున్న కామెంట్లు కామన్ పబ్లిక్.